అఖిల భారత మహాసభలో డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ దాకా విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా జరగబోతున్నాయి. భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదని కార్పొరేట్లకు దోచిపెట్టడమే ప్రధానమైనటువంటి విధానంగా చేసుకుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా అన్నింటినీ కూడా తెగనమ్ముతోంది. రైతులకు చెందినటువంటి భూములతో సహా కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి 4 నల్ల వ్యవసాయ చట్టాలు కూడా చేసింది. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్నటువంటి సొమ్ముతో సహా సర్వ సంపదని కూడా కార్పొరేట్లకు దోచిపెట్టడమే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానం. ఈరోజు దీనికి వ్యతిరేకంగా రైతాంగం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆ పోరాటాలను అణిచేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సమ్మె హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కుతో సహా సర్వాహక్కులను కూడా కాలరాసినట్టుగా 29 కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి పారేసింది, లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోకుండా కార్మిక వర్గం మనుగడ అసాధ్యమైనటువంటి విషయం. అందువల్ల రైతాంగం కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సవాళ్లు ఈరోజు భారతదేశ కార్మిక వర్గం రైతాంగం ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను స్వీకరించడానికి, సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి అవసరమైనటువంటి భూమిక ఏర్పాటు చేసుకోవడానికి సిఐటియు మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈ మహాసభల్లో కార్మిక కర్షక ఐక్య పోరాటాలకి పెద్ద ఎత్తున పిలుపులు రాబోతున్నాయి. కార్మిక వర్గం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఈ కార్మిక వ్యతిరేక విధానాల్ని ఓడించడానికి సర్వసన్నద్ధం అవుతోంది. సిఐటియు ఇప్పటికే ఐక్య పోరాటాల కేంద్ర బిందువు కింద ఉంది. ఆ పేరుకు సార్థకత చేసుకునేటట్టుగా రాబోయే కాలంలో ఐక్య పోరాటాలకి సిఐటియు మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈ సందర్భంగా జనవరి 4వ తేదీన సాయంత్రం పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భారీ ప్రదర్శన బహిరంగ సభలు జరగబోతున్నాయి. అందువల్ల ఇదేదో సిఐటికి సంబంధించినటువంటి విషయమే కాదు, భారతదేశ కార్మిక యొక్క మనుగడకు సంబంధించినటువంటి అంశం. ఈ మనుగడని, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. అందువల్ల ఈ సిఐటి మహాసభల్ని 4వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభని జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.